సార్ ఏంటి నిన్నటి సుప్రీంకోర్టు కామెంట్స్ పైన మీ కామెంట్, ఫస్ట్ కామెంట్? బేసిక్గా ఒక సగటు హిందూ ఎలా ఆలోచిస్తాడో అట్లే సుప్రీంకోర్టు ఆలోచించినట్టుగా అనిపిస్తుంది. పెద్ద న్యాయపరమైన చిక్కులు, న్యాయపరమైన విశ్లేషణలు ఏమీ లేవు. కామన్ సెన్స్ కన్నా మించింది లీగల్ సెన్స్ ఏం కాదనేది మరోసారి సుప్రీంకోర్టు నిరూపించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల్లో ఒక సాధారణ హిందూ భక్తుడు ఎట్లా ఆలోచించింది. ఎందుకంటే జరిగిందా లేదా, నిర్ధారణకు వచ్చారా లేదా, ఒకవేళ పొరపాటున జరుగుంటే దాన్ని క్రాస్ చెకింగ్ చేసుకున్నారా లేదా, మీరు నిర్ధారణకు వచ్చేసి కామెంట్లు చేసిన తర్వాత మళ్ళీ సిట్ అవసరమా, ఇదే మౌలికమైన ప్రశ్న. అసలు ఈ వివాదానికి మూలం ఏంటి? నెయ్యి కాదు, మనందరూ నెయ్యి అనుకున్నాం. అసలు నెయ్యితో ఉత్పత్తి అయినటువంటి లడ్డులు, అన్న ప్రసాదాలు, వాటిని టెస్ట్ చేసినారా? ఈ సింపుల్ లాజిక్ క్వశ్చన్ అడిగారు. ఇవి ఏం సంబంధం లేకుండా ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ నాయకత్వం, ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే నెత్తికెత్తుకున్నారు అజెండా, అది ఇప్పుడు బూమరాంగ్ అయింది. మామూలుగా ఇట్లాంటి డౌట్లు వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా మన మీడియాలో, మన ప్రజల ముందు, మన విలేకరుల ముందు ఏమైనా మాట్లాడచ్చు, చెల్లిపోతుందని జరిగిపోయింది. కానీ ఒక వ్యవస్థలు జోక్యం చేసుకుంటే ఇటు ఉపన్యాసాలు సాధ్యం కాదు అనేది రుజువు అవడంతో పాటు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ తరఫున లాయరే కదా ఈరోజు లోద్రా గారు ఇప్పుడు ఇంతకాలం పాటు వాళ్ళు ఏదైతే భావోద్వేగంతో మాట్లాడారో దాంట్లో ఒక పాయింట్ కూడా సుప్రీంకోర్టు చెప్పలేదు. మాట్లాడిన మాట ఒకే ఒక పాయింట్ చెప్పారు, అది ఉపన్యాసం లేదు. ఒకటే ఒకటి మాట ఏం చెప్పారంటే, మనం ఊహించిన మాట అది. అదేంద్రా అంటే భక్తుల ఫిర్యాదు చేసినారు ఏమని, లడ్డుల్లో నాణ్యతా ప్రమాణాలు లేవని లోద్రా గారు చెప్పింది. పాపం భక్తుల ఫిర్యాదు మేరకు, టీటీడీ వాళ్ళ ఫిర్యాదు మేరకు ఇప్పుడు విచారణ చేస్తున్నారు సిట్ ని. చంద్రబాబు గారి ఆరోపణల పైన, జగన్ మన పవన్ కళ్యాణ్ ఆరోపణల పైన కాదు. భక్తుడు ఎవరో పెడితే దానికి అంటే ఎంత కేవలమైనటువంటి అజెండాని ఇప్పటివరకు నెత్తికెత్తుకున్నాము అనేది ప్రభుత్వానికి చెప్పకనే వాళ్ళే చెప్పుకున్నట్టు అయింది. కాబట్టి ఒక కేవలమైన విషయాన్ని ఆచరణలో నిరూపించడం సాధ్యంగా అనే విషయం నేర్చుకుంటే ఎల్లకాలం జరగదు. అది వ్యవస్థల ముందు పోనంత వరకు జరుగుతుంది రాజకీయం. మన నోటుకొచ్చాడు మాట్లాడుకోవచ్చు. వ్యవస్థల ముందు పోతే ఇది ఎంత రివర్స్ అవుతుందో ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ జీవితంలో ఇది జరిగింది. అది ఇప్పటికైనా ఎప్పుడో గుర్తించుంటే బాగుండేది. ఇప్పటికైనా గుర్తిస్తే నష్టం యొక్క తీవ్రత తగ్గుతుంది. నష్టం జరిగింది, రేపు సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్తున్న వ్యవహారం, దాంట్లో ఖచ్చితంగా తప్పు చేశారని రుజువు అవుతుంది. దాని నష్టం ఎంతో కొంత ఉంటుంది అని అనుకుని ఇప్పుడు ముగించేస్తే మళ్ళీ కొత్త సమస్యలు లేకుండా టీటీడీ. మీరు ముందు నుంచి చెప్తున్నారు ఈ ఇష్యూ సందర్భంగా మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఇది వైసీపీ చెప్పిందని తెలుగుదేశం పార్టీ అని వైసీపీ చెప్పడం, ఈ రెండు పార్టీలు కాదు, పార్టీలకు సంబంధం లేని ఒక న్యూట్రల్ పర్సన్స్ లైక్ జ్యుడిషియరీ బాడీస్ ఎవరో చెప్తే తప్ప హిందువుల్లో ఉన్న ఆవేదన పోదు అని. సో ఇప్పుడు ఇది వైసీపీకి అడ్వాంటేజ్ కలిగించే వార్తను, టీడీపీకి డిసడ్వాంటేజ్ కలిగించే వార్త కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు నిన్నటి నుంచి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు విన్న తర్వాత ఓకే, ఏమీ జరగలేదు, మనం ధైర్యంగా ఉండొచ్చు, శ్రీవారికి అపచారం జరగలేదు అని భావించే పరిస్థితి ఉంటుందా? సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను అలా చూడాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడం ద్వారా మీరు ప్రస్తావించిన కీలక పరిణామం ఏంటంటే, చంద్రబాబు గారికి ఏమవుతుంది, జగన్ గారికి ఏమవుతుంది అనే దానికన్నా మా లడ్డులకి మేము ప్రేమించి, మేము అభిమానించే, ప్రార్థించే దేవుడి దగ్గర ప్రసాదాలకి ఏమీ కాలేదు, ఇప్పటివరకు మేమైతే స్వీకరించామో ప్రసాదంగా అవన్నీ పర్ఫెక్ట్లీ కరెక్ట్ గా ఉన్నాయి అనే నిర్ధారణకైతే వచ్చేసారు. రేపు సుప్రీంకోర్టులో ఏమవుతుందని. సహజంగా వైసీపీకి అడ్వాంటేజ్ ఎందుకు ఉంటుందంటే, వాళ్ళు ఏం చేశారు, టీటీడీలోకి ఏమి కాలేదని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి అద్భుతాలు చేయలే ఈ కాలంలో. ఆయన చేసింది టీటీడీ ఒక పెద్ద వ్యవస్థ, అది ఒక అద్భుతమైన వ్యవస్థ, దశాబ్దాలుగా కొనసాగుతా ఉంది. నేను సృష్టించిన వ్యవస్థలో చెప్పాలి, అన్ని నేను సృష్టించి అంటాడు ఆయన. కానీ టీటీడీ వరకు ఈ దశాబ్దాలు కొనసాగుతుంది, ఒక ప్రాసెస్ ఉంది, అన్ని బాగున్నాయి, అనవసరంగా ఎందుకు దాన్ని వివాదంలో నెడతారు నా మీద కోపంతో అని చెప్పడం అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలకి లింక్ అయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు దానివల్ల ఏమైంది, అదనంగా ఆయనకు వచ్చిన యాడింగ్ ఏంటంటే ఆయన నాన్ హిందూ. ఒక నాన్ హిందూ మన హిందూ సంస్థ మీద ఎంత గొప్పగా ప్రదర్శిస్తా ఉంటే, దానికి భిన్నంగా హిందువులుగా అని చెప్పుకునే వాళ్ళు ఇట్లా చేస్తా ఉంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ముందు కనుక భయం ఉండేది. ఆయన అన్ని మనస్తత్వం ఏం చెప్పాడు, నేను 4 గోడల మధ్య పదే నీ మతం ఏంటంటే ధైర్యం చేసి చెప్పేశాడు, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతానని. కానీ ఇప్పుడు ఆయనకి అథెంటిక్ గా పెరిగింది హిందూ మతం. హిందూ మతస్థులు ఉన్నారు, అతను హిందూ కాకపోవచ్చు కానీ మన మతాలయం పైన ఎంత గౌరవాన్ని ప్రదర్శించాడు.
సోకాల్డ్ హిందూ అని చెప్పుకునే వాళ్ళు ఎట్లా ప్రదర్శించారు అనేది ఆయన మైలేజ్ ని ఏదైతే క్రిస్టియన్ పేరుతో ఆయనతో రాజకీయం చేయాలనుకున్నారు కదా, అది మరింత ప్రమాదంలో పడింది వాళ్ళు, ఇంకా సాధ్యం కాదు. సో 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 ఒక నాన్ హిందూ బాగుంది అంటున్నారు. ఓ నాన్ హిందూకి శ్రీవారి పైన ఉన్న భక్తి, ప్రేమ, ఆయన పట్ల ఉన్న గౌరవం కట్టర్ హిందువులు అని చెప్పుకునే వాళ్ళకి లేకుండా పోయిందని ఒక చర్చకు తెరలేసింది. ఇప్పుడు తెరలేస్తుంది. రేపు సుప్రీంకోర్టులో మనకు కామన్ సెన్స్ ఏంటి, నెయ్యి కల్తీ జరిగిందా టెస్ట్, నెయ్యి ద్వారా ఉత్పత్తి లడ్లు కల్తీ జరిగిందా టెస్ట్, రెండు లేవు. ఒకే ఒక టెస్ట్, అది గుజరాత్ టెస్ట్. దాన్ని క్రాస్ చేయాలి. ఎక్కడ చేయాలి? తిరుపతికి మైసూర్ దూరమా, తిరుపతికి గుజరాత్ దూరమా? మైసూర్లో ఉండేదేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మళ్ళీ తమాషా చూడండి, కర్ణాటకలో ఉండే నెయ్యి కావాలి, కర్ణాటకలో ఉండే టెస్ట్ వద్దు. అలాగొద్దు. గుజరాత్ లో ఉన్న సంఘం నెయ్యి వద్దు, డైరీ వద్దు, కానీ గుజరాత్ లో ఉన్నటువంటి టెస్ట్ మాత్రం కావాలి. అంటే అన్ని కేవలమైన అజెండాలు, కేవలమైన లాజిక్ తీసుకొని రావడం వల్ల ఇట్లా అయింది. ఖచ్చితంగా భక్తుల్లో మాత్రం మంచి విశ్వాసం వచ్చింది. ఖచ్చితంగా ఒక అప్రధానమైన విషయాన్ని, సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన విషయాన్ని మనం టీవీలో ఉపన్యాసాలు చెప్పినట్టుగా నిరంతరం చెప్పుకుంటా ఉంటే ఏదో ఒక రోజు రివర్స్ అయితే మాత్రం ప్రమాదం జరుగుతుంది అనేది ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ, నాట్ ఓన్లీ వాళ్ళు కాదు, ఎవరైనా గుర్తించారు.